హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం అనగా మే 24, 2026 నుండి మే 30, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మరియు కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో బుద్ధిబలంతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బుధగ్రహ బలం బాగుంది. వ్యాపార పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. ఆత్మీయుల సలహాలను స్వీకరించండి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది, అయినా ఓర్పుతో వ్యవహరించండి. భవిష్యత్తు బాగుంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం మరియు మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. విజయం చేరువలోనే ఉంది. లక్ష్య సాధనకు ఏకాగ్రతతో కృషి చేయండి. మీ సహన గుణమే మిమ్మల్ని కాపాడుతుంది. సంపాదనలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఉన్నా వాటి నుంచి తెలివిగా బయటపడతారు. శ్రీమన్నారాయణ్ణి అర్చించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో కలిసొస్తుంది. ఒత్తిడికి ఆస్కారం ఇవ్వకండి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. అవకాశాల్ని ఉపయోగించుకోండి. లోతైన ఆలోచన తర్వాతే పెట్టుబడుల విషయంలో ఓ నిర్ణయం తీసుకోండి. మీ విజయాల్లో కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. లక్ష్మీదేవిని పూజించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం ఉంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ నిర్ణయాలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్ని కొత్త మలుపులు తిప్పుతాయి. ఏకాదశంలోని రవి బుధుల యోగం పరిపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆర్థికంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీనారాయణలను అర్చించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మకా నక్షత్రం, బుబ్బా నక్షత్రం మరియు ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధనకు సరైన సమయం. సూర్యుడి అనుగ్రహం దశమ స్థానంలో ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకొని విజయానికి చేరువ అవుతారు. పెద్దల ఆశీస్సులు అందుతాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఓ ముఖ్య విషయంలో మీ అన్వేషణ ఫలిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. లక్ష్మీదేవిని పూజించండి. ఆరవది కన్యా రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం మరియు చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారు ఈ వారంలో ఏకాగ్రతతో పనిచేయాలి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం వద్దు. స్థిరంగా వ్యవహరించండి. కాలం కొంతమేర వ్యతిరేకంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. చిన్నపాటి ఆటంకాలు ఉన్నా త్వరలోనే తొలగిపోతాయి. మిత్రుల సలహాలు తీసుకోండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం అత్యుత్తమ కాలం నడుస్తోంది. దైవ బలం సర్వదా కాపాడుతుంది. ఆర్థిక స్థితి ఉన్నతంగా ఉంటుంది. పొదుపు, మదుపు ప్రణాళిక అవసరం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది. ఒంటరి ప్రయత్నాలు వద్దు. సమిష్టిగా వ్యవహరించండి. మహాలక్ష్మిని అర్చించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం సమయానుకూలంగా స్పందించండి. బలమైన ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. పనుల్ని వాయిదా వేయకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యండి. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. రుణ సమస్యలకు ఆస్కారం కల్పించకండి. సూర్యనారాయణమూర్తిని ఉపాసించండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారం శుభప్రదమైన కాలం. విజయాలు సిద్ధిస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కలిసొస్తుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. పోటీతత్వంతో ముందుకు సాగండి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి.
పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. నైపుణ్యంతో పాటు సంపాదనను పెంచుకుంటారు. మహాలక్ష్మిని అర్చించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం కాలం కొంతమేర వ్యతిరేకంగా ఉంటుంది. ఏకాగ్రతతో లక్ష్యాన్ని సాధిస్తారు. మంచి చేయబోతే చెడు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో చర్చించాకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లోని ఆటంకాల్ని ఆత్మబలంతో అధిగమిస్తారు. చంచల స్వభావం పనికిరాదు. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం శుభకాలం కొనసాగుతుంది. వ్యాపార లక్ష్యాలు పూర్తవుతాయి. అదృష్టం వరిస్తుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. భూమి, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం కాలం సహకరిస్తుంది. మేలైన ఫలితాలు ఉన్నాయి. గతంలోని ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం. బుద్ధిబలంతో అడ్డంకులను అధిగమిస్తారు. కొత్త ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిణామాలు అనుకూలంగా ఉంటాయి. శుక్రుడు శుభయోగాలను ప్రసాదిస్తాడు. కనకదార స్తోత్రాన్ని పఠించండి.